శోభన్ బాబు చిత్ర విశేషాలు పండంటి జీవితం. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు శోభన్ బాబు హీరోగా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు తాతినేని రామారావు దర్శకత్వంలో శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత మిద్దె రామారావు నిర్మించిన చక్కటి కుటుంబ కథా చిత్రం పండంటి జీవితం జనవరి 1, 1981 నాడు విడుదలైనది. జనవరి 1, 1981 నాడు పండంటి జీవితం చిత్రం ఆంధ్ర నైజాం ఏరియాలలో 20 కేంద్రాలలో మొత్తం 24 థియేటర్లలో విడుదలైనది. రాయలసీమలో కూడా అదే రోజు విడుదలైన థియేటర్ల వివరాలు ప్రకటించలేదు. పండంటి జీవితం చిత్రంలో నటభూషణ తండ్రి కొడుకులుగా నటించారు. తండ్రి సరసన సుజాత, కొడుకు సరసన విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. విజయశాంతి నటించిన రెండవ తెలుగు చిత్రం పండంటి జీవితం. తెలుగులో విజయశాంతికి పండంటి జీవితమే తొలి 50 రోజుల చిత్రం, లేదా తొలి 100 రోజుల చిత్రం, లేదా తొలి 175 రోజుల చిత్రం. పండంటి జీవితం చిత్రం హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం కేంద్రాల్లో 175 రోజులు షిఫ్ట్ మీద ప్రదర్శింపబడినది. పండంటి జీవితం చిత్రం గుంటూరు నాజ్ డీలక్స్లో 100 రోజులు, విజయవాడ కళ్యాణ్ చక్రవర్తిలో 98 రోజులు మరియు విశాఖపట్నం సంగం థియేటర్లో 98 రోజులు ప్రదర్శింపబడినది. మచిలీపట్నం, తెనాలి, కాకినాడ, రాజమండ్రి మరియు హైదరాబాద్ కేంద్రాలలో షిఫ్టుల మీద లేదా ఉదయమాటలలో 100 రోజులు ప్రదర్శింపబడినది. పండంటి జీవితం చిత్రం 17 కేంద్రాలలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు కృష్ణ ఏసీ, రాజమండ్రి జయశ్రీ, కాకినాడ దేవి 70 ఏసీ, తెనాలి సత్యనారాయణ, మచిలీపట్నం శ్రీ విహెచ్ లక్ష్మి, తణుకు వెంకటేశ్వర, ఒంగోలు రత్నమహల్, అనకాపల్లి శ్రీ సత్య, శ్రీకాకుళం లక్ష్మి, చీరాల నాజ్, హైదరాబాద్ తారకరామ ఏసీ, ఖమ్మం రాఘవమహల్, కరీంనగర్ నటరాజ్ మరియు తిరుపతి ప్రతాప్ థియేటర్లలో 50 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడినది. హైదరాబాద్లోని బాలానగర్లోని విమల్ 70mm థియేటర్ ప్రారంభోత్సవ చిత్రం పండంటి జీవితం జనవరి 1, 1981 నాడు. ఒక వారం ఆలస్యంగా జనవరి 8, 1981 నాడు భీమవరంలోని కిషోర్ టాకీస్ కూడా పండంటి జీవితం చిత్రంతోనే ప్రారంభమైనది.